కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కొలికిపూడి శ్రీనివాసరావు గారికి కూటమి ప్రభుత్వంలో సరైన గౌరవం అనేది దక్కట్లేదని మాత్రం ఆయన అయితే అసంతృప్తిగా ఉన్నారు. ఆయన మీద స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా హైకమాండ్కి పలుపాలుగా ఫిర్యాదు చేశారు. అప్పుడు సస్పెండ్ చేస్తారేమో 5 అని చెప్పి మనందరం అనుకున్నాం, కానీ సస్పెండ్ అయితే చేయలేదు. కానీ కొన్ని చర్చల ద్వారా ఆయన అయితే శాంతం చేశారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ పైనే మద్యం విషయంలో ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు, గంజాయి విషయంలో ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వానికి కొన్ని విషయాల్లో మాత్రం ఆయనకైతే క్వశ్చన్ చేస్తూ ఉంటే కూటమి ప్రభుత్వానికి ఆయన చేసే పనులు మింగుడు పడట్లేదట్టుంది. అందుకే ఆ మధ్య కృష్ణా జిల్లా పర్యటన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే కనీసం కొలికిపూడి శ్రీనివాసరావు గారిని పలకరించుకొని పక్క తిప్పాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముఖం. ఈ సమయంలో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డి గారిని అక్రమ అరెస్ట్ చేస్తే దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో టీడీపీ పైన విరుచుకుపడతా ఉన్నారు. ఇదేంటి ఇంత దారుణంగా ఎట్లా చేస్తారు మీరు 5 అని చెప్పి. ఇటువంటి సందర్భంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కొలికిపూడి శ్రీనివాసరావు గారు కలిశారు. ఇది ఒక రకంగా తీవ్ర దుమారం లేపుతుంది. ఈ సమయంలో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి, ఒక ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కీలక నాయకుడు, అందులో ఆయన కుమారుడు అరెస్ట్ అయినప్పుడు పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టీడీపీ పైన విరుచుకుపడుతున్న సమయంలో ఈయన కలవడం మాత్రం టీడీపీ శ్రేణులు మాత్రం మింగుడు పడిన అంశం ఒకసారి చూడండి. చూశారు కదా, కొలికిపూడి శ్రీనివాసరావు గారిని పూర్తి స్థాయిలో ఒక రకంగా టీడీపీ ఎంత దూరం పెట్టిందో, మరి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కీలక నాయకుల్ని కలిసి మాట్లాడాల్సిన అంశం ఎందుకు వచ్చిందో మరి ఇంకా టీడీపీ శ్రేణులు ఆలోచించుకోవాలి. ఒక దళితుడైన వ్యక్తిని పూర్తి స్థాయిలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చాక ఎంత విధాన పక్కన పెట్టిందో మనకి ఇప్పుడు అర్థమవుతా ఉంది. అమరావతిలో ఆయన గతంలో పోరాడాడు అమరావతి కోసం. ఈరోజు అమరావతి సంబంధించిన ఏ అంశాన్ని కూడా ఆయన దగ్గరకు కూడా రానియట్లేదు, ఆయన దూరం పెట్టేశారు. మరి ఎందుకు దూరం పెట్టేశారు మరి వాళ్ళకు తెలియాలి. అంతిమంగా కొలికిపూడి శ్రీనివాసరావు ఇష్యూ మాత్రం ఇప్పుడైతే కొంచెం అయితే మాత్రం హైలైట్ అవబోతుంది. ఇప్పుడు వివాదాస్పదంగా టీడీపీలో కొన్ని రోజుల నుంచి చలామణి అవుతున్న కొలికిపూడి శ్రీనివాసరావు ఏ క్షణమైనా కానీ టీడీపీ శ్రేణులు లేకపోతే తెలుగుదేశం పార్టీ హైకమాండ్ ఏం చర్యలు తీసుకుంటుందా, లేకపోతే ఇట్లాగే ఆయన సైలెంట్ అయిపోయి కొనసాగిస్తుందా అనేది చూడాలి.